The sound waves travel into the eardrum. Clear? Ear canal is Q-tip తోటి మనం క్లీన్ చేస్తాం కదా వ్యాక్స్ అనేది. Ear canal, auditory canal is a passage. అంటే మెయిన్ రోల్ ఏంటి ఒక స్కాల్స్ ఎలా పుట్టిద్దని. ఓకే, అందుకే ఇప్పుడు మీ డౌట్స్ అన్నీ ఈ లెసన్లో ఉంటాయి. For protection, it has wet pores and small hairs. It contains 3 layers. There are outer stratum, corneum or confluent layer containing dead cells, middle granules. Ear canal leads the external ear to eardrum. జీవక్రియలు అంటే మన బాడీలో చాలా టైప్స్ ఆఫ్ ప్రాసెస్ జరుగుతాయి. అవి రెస్పిరేషన్, డైజెషన్, ఎక్స్క్రీషన్ ఎక్సెట్రా. వాటిని ఏమంటారంటే జీవక్రియలు అని అంటారు. ల్యాబ్ యాక్టివిటీ. నా పేరు హాస్ని. నేను జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాల భద్రాచలంలో 10వ తరగతి చదువుతున్నాను. ఈరోజు బాలల దినోత్సవం సందర్భంగా మా స్కూల్లో సెల్ఫ్ గవర్నమెంట్ని నిర్వహించుకుంటున్నాము. అందులో భాగంగా నేను ప్రధాన ఉపాధ్యాయుల పాత్ర పోషించాను. ఏ ప్రొఫెషన్ అయినా టీచర్ ప్రొఫెషన్ లేనిదే పైకి రాలేదు. ఎవరైనా సరే టీచర్ గైడెన్స్ ఉంటేనే అభివృద్ధి చెందుతారు. మేము ఈరోజు టీచర్ వృత్తి మీద ఉన్న గౌరవంతో ఈరోజు సెల్ఫ్ గవర్నమెంట్ నిర్వహించుకున్నాము. థ్యాంక్ యూ. నా పేరు లోహిత ప్రణవి. నేను జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాలలో చదువుతున్నాను. నేను బాలల దినోత్సవ సందర్భంగా మా స్కూల్లో సెల్ఫ్ గవర్నమెంట్ నిర్వహించుకున్నాము. అందులో నేను డిఈఓ పాత్ర పోషించాను. విద్య అందరికీ అవసరమే. విద్యను ఇంకా ఎలా అభివృద్ధి చేయాలో నాకు ఈ ప్రొఫెషన్ చేయడం వల్ల నాకు అర్థమైంది. సో అందరూ మంచి చదువుకోవాలి. థ్యాంక్ యూ. ఎస్ అశ్విత. నేను జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాలలో 10వ తరగతి చదువుతున్నాను. నేను ఈరోజు బాలల దినోత్సవ సందర్భంగా మ్యాథ్స్ టీచర్ అండ్ హిందీ టీచర్గా చేశాను. నాకు ఎంతో ఆనందంగా ఉంది. విద్య నేర్చుకోవడం వల్ల చాలా మంచివి మనం తెలుసుకోవచ్చు. అందరూ మంచిగా చదువుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. పేరు ఏ భవ్య. నేను జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాలలో చదువుతున్నాను. ఈరోజు బాలల దినోత్సవం సందర్భంగా మా పాఠశాలలో నేను తెలుగు అండ్ ఇంగ్లీష్ టీచర్గా చేశాను. నాకు లెసన్ చెప్పడం ఎంతో ఆనందంగా ఉంది. భవిష్యత్తులో టీచర్గా చాలా ఉపయోగాలు ఉంటాయని కోరుతున్నాను. థ్యాంక్ యూ. కొన్న పాఠశాలలో ఈరోజు బాలల దినోత్సవ సందర్భంగా నేను ఎంఈఓగా పాత్ర పోషిస్తున్నాను. ఈ పాత్ర నాకు ఇంకా ఆనందం కలిగిస్తుంది. అందరూ బాగా చదువుకోవాలని కోరుకుంటున్నాను. కీర్తన. నేను 10th Cలో చదువుతున్నాను. నేను భద్రాచలం జెడ్పీజీహెచ్ఎస్ గర్ల్స్ హై స్కూల్లో చదువుతున్నాను. ఈరోజు నాకు టీచర్గా చేయడం అనేది చాలా అంటే చాలా అదృష్టంగా నేను భావిస్తున్నాను. రేపటి రోజు నేను కూడా ఇలా పెద్ద టీచర్ని అవ్వాలి అనేసి అనుకుంటున్నాను. నేను ఈరోజు తెలుగు సబ్జెక్ట్ అని ఇంగ్లీష్ చెప్పాను. మా మేడమ్స్ మాకు ఎలా అయితే చెప్తున్నారో మేమంతలా చెప్పామని అనుకుంటున్నాము. మేము ఇంతగా కావడానికి ఇప్పుడు ఇలా ధైర్యంగా చెప్పడానికి కూడా కారణం మా మేడమ్స్. వాళ్ళు మాకు ఇచ్చిన ధైర్యమే. రేపటి రోజున మేము కూడా వాళ్ళంత గొప్ప స్థాయికి ఎదగాలంటే ఇప్పుడు వాళ్ళు మమ్మల్ని ప్రోత్సహించి మా ఎదుగుదలలో వాళ్ళు మాకు తోడుండడం వల్ల మేము ఇక్కడ దాకా వచ్చాం. రేపటి రోజున వేరే స్థాయికి వెళ్ళడానికి కూడా మా టీచర్సే ఉంటారని నేను భావిస్తున్నాను. ఇట్లా టీచర్గా చేసినందుకు కూడా నేను చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాను. పాఠశాల భద్రాచలం నందు బాలల దినోత్సవాన్ని పురస్కరించుకొని సెల్ఫ్ గవర్నమెంట్ని నిర్వహించుకోవడం అనేటువంటి జరుగుతున్నది. విద్యార్థులలో ఉపాధ్యాయ వృత్తి పట్ల ఒక గౌరవాన్ని తెలియచేయడానికి ఈ కార్యక్రమాన్ని మేము ఏర్పాటు చేశాము. నేటి బాలలే రేపటి పౌరులు కాబట్టి వారికి ఆనందకరమైనటువంటి ఒక వాతావరణాన్ని, ఒక చక్కటి నైపుణ్యతని కలుగచేయాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. విద్యార్థులందరూ కూడా చాలా సంతోషంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వారు కూడా ఉపాధ్యాయులు
స్కూలింగ్ సిస్టాన్ని వాళ్ళు అలవర్చుకోవాలని ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మా పాఠశాలలో ఉన్నటువంటి ఉపాధ్యాయులందరూ కూడా దీనికి సపోర్ట్ చేసి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాము. థ్యాంక్ యూ. 8, 7, 6, 5, 4, 3, next change. 1, 2, 3, 4, 5, 6, 7, 8. 8, 7, 6, 5, 4, 3, 2, 1. 1, 2, 3, 4,